రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు హోంమంత్రి అనిత గారికి పవన్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సో ఆమె హోంమంత్రి, ఆమెకి ఇచ్చే గౌరవం కూడా నాకు ఇవ్వట్లేదు, ఆమె ఒక దళితురాలు అని చెప్పి మాట్లాడాడు. సో ఇంకా కొన్ని మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో నేను చూసినాక నేను కూడా మాట్లాడా. మందకృష్ణ మాదిగ గారు, మీరు పెద్దవారు, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. సో మీరు ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు తట్టుకొని 30 సంవత్సరాలు పోరాటం చేసి రీసెంట్గా ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నారు. సో మీ కష్టానికి మేము సానుకూలంగా మద్దతు పలికాం. ఆ రోజు కొంతమంది, అరే మందకృష్ణ మాదిగ గారిని విమర్శిస్తావా, మందకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడంలో తప్పే ఉంది, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అనిత గారిని ఎందుకు అట్లా అనాలి, ఆ హోంమంత్రి అయితే ఏదో మందకృష్ణ మాదిగ వర్గం కొంతమంది నా వీడియో చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యి, సో పూర్తిగా నాకు అర్థమైపోయింది నీ వీడియో మందకృష్ణ మాదిగ గారికి వ్యతిరేకంగా ఉందని చెప్పి మందకృష్ణ మాదిగ గారి వాళ్ళ వర్గానికి చెందిన గ్రూప్కి వాడు ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి నాకు కొంచెం మెసేజ్ పెట్టడం జరిగింది. సో నేను ఒకటే చెప్తున్నా, వాడి ఫోన్లో, సరే ఎందుకు, అరే నీ ఫోన్లో మందకృష్ణ మాదిగ గారి గ్రూప్కి, ఆయన వర్గానికి ఇంకా ఎంతమంది ఉంటే నీకు ఫోన్లో ఎన్ని గ్రూపులు ఉంటాయో, నువ్వు ఏ గ్రూప్కి పంపించదలుచుకుంటే ఆ గ్రూప్కి పంపిరా. సో నేను నా టీం వస్తాం, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఆ రోజు మీ వర్గం ఏం మాట్లాడతారో నా టీం నేను దానికి డబల్ సమాధానం చెప్తాను. నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నీకు నచ్చిన గ్రూపు సెండ్ చేసుకో, ఫార్వర్డ్ చేసుకో, నాకు ఇబ్బంది లేదు. సో దానికి తగ్గట్టు సమాధానం కూడా నేను చెప్తా. మరి ఎర్రినాయలా నేను చెప్పింది ఏంది, ఎస్సీ మాలా మాదిగ సోదరులు, మీరు కొట్టుకొని చావడం ఎందుకు, మీరు కలిసి ఒక అండర్స్టాండింగ్ అయ్యి ఏదైనా పోరాటం చేయండి, సాధించుకోవచ్చు. రీసెంట్గా మందకృష్ణ మాదిగ మాట్లాడితే కూడా ఎస్సీలు మాల సోదరులు రండి, ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం, మనకు రావాల్సిన రిజర్వేషన్ గురించి ఆపోజిట్లోనే ఫైట్ చేద్దాం అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకి లేని నొప్పి మీకేంది అది చెప్పండి. ఆయనకి ఉన్నాళ్ళుగా నొప్పి అనేది, ఆయనకంటే ముందు మీకు ఉందా నొప్పి. సో తెలుసుకోండి ఫస్ట్. మీరేదో బెదిరియడం వల్ల మన ఛానల్ ఏదో వీడియోలు ఆగుతాయి, మనం ఏదో వెనక్కి తగ్గుతామని మీరు అనుకుంటున్నారు. సో వెనక్కి తగ్గడం అనేది ఉండదు. ఒక రోజు 1 గంట మహా అయితే లేట్ అయింది, అంతేగాని మన దాంట్లో వాటికి వెనక్కి తగ్గడం అనేది ఉండదు. మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అన్నిటికి సిద్ధపడి ఈ రంగంలో దిగాం. సో బెదిరింపులైనా వస్తూ ఉంటాయి, నాకే కాదు, ఆ రోజు మందకృష్ణ మాదిగ గారికి కూడా వచ్చి ఉంటాయి. ఆయన అన్ని కేసులు తట్టుకొని అన్ని అవమానాలకు గురయ్యి 30 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి అంటే ఆయనకి ఇంకెన్ని బెదిరింపులు వచ్చుంటే ఒకసారి ఆలోచించండి. మాదిగ సోదరులో మందకృష్ణ మాదిగ ఒక్కడే మాట్లాడుతుండు, మాల సోదరులు రాజేష్ మహాసేన ఒక్కడే మాట్లాడుతుండు, టీడీపీ అధికార ప్రతినిధి. అరే రేపు వీళ్ళిద్దరు చచ్చిపోతారా, మీ పరిస్థితి ఏందిరా, టైం బాగాలేక ఇంకొక 50 సంవత్సరాలు బతుతాడు మందకృష్ణ మాదిగ, రాజేష్ మహాసేన ఇంకొక 50 సంవత్సరాలు బతుతాడు. వీళ్ళిద్దరు చనిపోయాక మాదిగ సోదరుల పక్కన ఎవడో మాట్లాడతాడు, మాల సోదరుల పక్కన ఎవడో మాట్లాడతారా. మీరేమైనా మాట్లాడగలరా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇప్పుడే ఈ వీడియో ద్వారా మీకు సవాలు విసురుతున్నా, పెట్టండి రా. మీ ఫోన్లు ఉన్నాయిగా, హ్యాండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయిగా, ప్రతి ఒక్కరిక్కడ 5G ఫోన్లు ఉన్నాయిగా, మీరు ఓన్గా సెల్ఫీ వీడియోలు పెట్టండి రా సోషల్ మీడియాలో. మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా సపోర్ట్గా ఒక వీడియో పెట్టండి రా మీకు చేతనైతే. ఏదో మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ చెప్పి కామెంట్లు పెట్టుకోవడం, ఏదో బెదిరింపులు చేయడం అవి కాదురా. మీకు చేతనైతే మీరు ఓన్గా కంటెంట్ చేసి పెట్టండి మందకృష్ణ మాదిగ గారికి సపోర్ట్గా. నేను పెట్టే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఏమని, వయసులో మీరు పెద్దవారు. సో మీరు పవన్ గారు బహిరంగ అనిత గారు అన్నారు, మీరు మన రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారు, పరిస్థితులను బట్టి మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పి, అలాంటప్పుడు మీకు ఆ పదవి ఎందుకని మీరన్నీ క్రియేట్ చేశారు. సో ఆయన ఏ లెక్కలో ఉన్నాడో అది అనిత గారికి పూర్తిగా అర్థమైంది.
ఆమె సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమెకి కూడా లేని బాధ మాది సోదరులు మందకృష్ణ మా దగ్గర మాట్లాడడం జరిగింది. సో నేనైతే పవన్ గారికి సపోర్ట్ చేశాను ఆ రోజు, ఆయన అన్న దాంట్లో తప్పు లేదని. సో ఆమె కూడా సానుకూలంగా రెస్పాండ్ అయింది. మందకృష్ణ మా దగ్గరికి ఎందుకు? ఆయన వయసులో పెద్దవాడు కదా, ఆయన పవన్ గారిని కలిసి చెప్పలేడా? ఆ రోజు అంటే ఎన్నికల ముందు అపాయింట్మెంట్ అడిగడి ఇవ్వలేదు. ఎందుకు? అప్పుడున్న పరిస్థితులు ఆయన వాళ్ళు జనసేన సీట్లు గెలిపించుకోవాలా, ఆయన టైం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కలవచ్చు కదా, పిఠాపురం వచ్చి. ఆయన ఎక్కడికి పోతున్నాడు? అందుబాటులో ఉన్నాడు అందరికీ. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మీరేదో ఫేమస్ అవ్వడం తప్ప, మీ మాజీ సోదరులు రెచ్చగొట్టడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు ఎందుకు మాట్లాడట? ఒకసారి ఆలోచించాలి మాది సోదరులు. ఏదో మందకృష్ణ మా దగ్గర మా వెనకున్నాడు, 2 తెలుగు రాష్ట్రాల నుండి చెప్పి ఫైట్ చేస్తాడు అని కళ్ళకు అనకూడదు. జీవితాంతం మందకృష్ణ మా దగ్గర మన కోసం ఫైట్ చేసేదిరా. మన చేతులు లేవా, కాళ్ళు లేవా, మనం ఫైట్ చేయాలి అవతల మీద అని చెప్పి మీరు మాట్లాడాలి సోషల్ మీడియాలో. ఎల్లకాలం మందకృష్ణ మా దగ్గర మాట్లాడతాడా? ఒకసారి చెప్పండి. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకు? నేను ఆయన వయసుని గౌరవిస్తాను. ఆయన ఏదన్నా పట్టుదల మీద ఉంటే సాధించిన వరకు ఎన్నిక తగ్గడు ఆయన. అధికారంలో బీజేపీ కానీ సరే, ఆంధ్రలో కూటమి కానీ సరే, తెలంగాణలో కాంగ్రెస్ కానీ సరే ఆయన ఫైట్ చేస్తాడు. ఆయన ఆ టాలెంట్ ఉంది ఆయన కాడ. నేను దాన్ని గౌరవిస్తాను. నాకు తెలుసు ఆయన వ్యక్తిత్వంగా నేను చూశాను కాబట్టి ఆయన ఫైటింగ్ చేస్తే అది సాధించే వరకు నిద్రపడ్డా ఆయనకి. మీరు అటు కాదు కదా, వాళ్ళే మీ పైన వాళ్ళు ఇంకోటి చెబుతాడు, మీరు ఇంకోటి పెడతారు కామెంట్లు. వాటి వల్ల నాకు ఒరిగేది అయితే ఏం లేదు, అసలు వచ్చే నష్టం కూడా లేదు. సో మాది సోదరులు ఎవరైనా ఉంటే, నేనేమైనా తప్పు మాట్లాడంటే నన్ను క్షమించండి, లేదా నన్ను కరెక్ట్గా మాట్లాడంటే దాన్ని బట్టి మీకు చేతనైతే అదే జీవితాంతం మందకృష్ణ అన్న మన పక్క మాట్లాడరా, ఆయన ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాడు మహా అయితే, అది కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఎదిరించే విధంగా ఉండాలి. మాది సోదరుల మీద, మాల సోదరుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో ఒకసారి గమనించండి. వాడి గురించి సోషల్ మీడియాలో మాట్లాడి ఫైట్ చేయండి. అంతేగాని నేను చెప్పింది దాంట్లో మాల మాది సోదరులు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తే మీకు ఏ రిజర్వేషన్ సరే ఏదైనా కేంద్రం నుంచి అయినా ప్రభుత్వం నుంచి అయినా రావాల్సిన దాని మీద ఫైట్ చేస్తే అనుకున్నది సాధించగలరు అని చెప్పి నేను సానుకూలంగా చెప్పాను రోజు. మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. సో దానివల్ల నష్టపోయింది ఎవరు? మీరు. నేనైతే నష్టపోలా. మళ్ళీ చెప్తున్నా, నాకు మందకృష్ణ మాదిగ గారి మీద చాలా అంటే చాలా గౌరవం ఉంది. సో నేను ఆయన మాట్లాడిన మాటలకి దానికి తగ్గట్టే నేను ఆ రోజు వీడియో చేశాను. ఏది పవన్ గారిని ఆయన విమర్శించిన దాని మీద వీడియో చేశాను. అంత మించి ఆయన గారి మీద నేను ఒక్క మాట కూడా జారలా, ఎందుకంటే ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాది సోదరులు ఎవరైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోండి. ఆ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తా, ఈ గ్రూప్కి షేర్ చేస్తా, నీ ఛానల్కి ఏదో గిడతామంటే ఇప్పుడు ఈ ఛానల్లో పోద్ది, రేపొద్దున ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తా, అది పోద్ది, విత్ ఇన్ సెకండ్ గంటలో ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తా. ఆ టాలెంట్ ఉంది నా కాడ, తెలుసుకోండి. అది ఒక బండి కొంట, అది రిపేర్ అయిపోయింది, అసలు పూర్తి పనికిరాదు అంటాడు. జీవితాంతం మనం నడుచుకుంటా తిరగలేంగా, ఇంకో బండి కొంట. అదేవిధంగా ఈ ఒక ఛానల్ మీద నేను ఆధారపడినా. ఈ ఛానల్ ఇప్పటికిప్పుడు పోయినా సరే గంటలో ఛానల్ క్రియేట్ చేస్తాను నేను. అది గుర్తుపెట్టుకోండి. అది నా సత్తా, నా టాలెంట్. మీకు చేతనైతే మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసి ఓన్ వాయిస్ ఇవ్వండి మందకృష్ణ మాదిగ గారి గురించి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి. ఇంకెన్ని రోజులు రా భయపడి ఇంట్లో దాంకుంటారు పిల్లులాగా. సోఫాల మీద ఇంట్లో దాంకొని కామెంట్ పెట్టడం కదరా. మీకు సత్తా టాలెంట్ ఉంటే ఓన్గా చేసి మాట్లాడండి వీడియోలు, అంతే. కామెంట్ పెట్టడం వల్ల పెద్ద తోపులు కింగ్ రావాలి మీరు. నువ్వు కామెంట్ పెట్టడం వల్ల నా వీడియో ఇంకా హైలైట్ అయ్యింది, కానీ నాకు వచ్చే నష్టం అయితే ఏముండదు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ.